రైతు సోదరులందరికీ నమస్కారములండి. అందరికైతే మొదగాలైతే శుభోదయం. మనకు ఇప్పుడే వచ్చిన వార్త పిఎం కిసాన్ నిధులు వచ్చేసి అయితే మనకైతే అఫీషియల్ తేదీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఈ వీడియోలనైతే మీకైతే చాలా డీటెయిల్గానైతే అలాగే ప్రూఫ్తోనైతే చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ అనేది అయితే న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పిఎం కిసాన్ 17వ విడత ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో రైతులకు వచ్చేసి అయితే విడుదల తేదీ అయితే ఖరారయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చేసి వారణాసి వేదికగా మనకు జూన్ 18వ తేదీన వచ్చేసి అయితే ఈ సాయాన్ని అయితే విడుదల చేయనున్నారు. 9.3 కోట్ల నిధులను అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగానైతే జమ చేసేనున్నారు. ఈ విషయాన్ని అస్సాం అండ్ సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఎక్స్ అండ్ ఈ ట్విట్టర్ ద్వారానైతే వేదికగానైతే వెల్లడించడం జరిగింది. బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అయితే మోదీ వారణాసి ఏదైతే ఉందో పిఎం కిసాన్ నిధుల విడుదల చేస్తారని అయితే అస్సాం రాష్ట్రం చెందిన 41 ఏదైతే ఉందో మనకు 17 లక్షల మంది రైతులకు వచ్చేసి అయితే రైతుల ఖాతాలను అయితే జయం చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాల వారికి కూడా ఈ ఏదైతే ఉందో 18వ తారీఖు లోపు అయితే మనకు తేదీ ఏదైతే ఉందో ఆ లోపు అయితే రైతుల ఖాతాలో ఆ రోజు అయితే బటన్కి అయితే 20 కోట్ల నిధులు అయితే విడుదల చేయనున్నారు. దేశంలోని రైతులకైతే పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అందించేందుకు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉందో ద్వారా సంవత్సరానికి అయితే 6,000 అయితే సాయం అందిస్తుంది. కేంద్రం 3 విడతల వారీగానైతే 2,000 చొప్పునైతే నేరుగా రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలను అయితే జమ చేస్తుంది. 4వ నెలలకైతే ఒకసారి ఈ సాయాన్ని విడుదల చేస్తుంది. ఈ స్కీమ్కి సంబంధించి ఏదైతే ఉందో మనకైతే ఇది మనకు 2019 నుంచి అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే రైతు సోదరులందరికీ నమస్కారంలండి. అందరికైతే మొదలైతే గుడ్ మార్నింగ్ అండ్ శుభోదయం. రైతులకు వచ్చేసి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ నిధుల గురించి అయితే ఈ వీడియో చాలా డీటెయిల్గానైతే వివరిస్తాను. అసలు కన్ఫర్మ్ అయితే డేట్ అయితే రావడం జరిగింది. మరి చూసుకున్నట్టయితే ఈ నెల 18వ తేదీన వచ్చేసి అయితే మనకు పిఎం కిసాన్ నిధులు అయితే మన రైతుల ఖాతాలను అయితే 2,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి 20,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. దీనికి సంబంధించి ఒకసారి ఫుల్గా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు మొట్టమొదటిగానైతే సంతకం ప్రధానమంత్రి గారు పీఠం ఎక్కుడుతోనే మనకైతే మొట్టమొదటిగానైతే పిఎం కిసాన్ నిధుల గురించి అయితే మనకి ఏదైతే ఉందో రైతులకు వచ్చేసి అయితే మొదటిగానైతే సంతకం అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇది అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ నెల వచ్చేసి మనకు ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకున్న రైతులకు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. మళ్ళీ వచ్చి ఏదైతే 18 సీజన్ 19వ సీజన్ ఏదైతే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పెంపు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే ఈకేవైసీ ఎవరైతే చేసుకుని రైతులు ఉన్నారో మీ సేవా సెంటర్లలోనైతే త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అలాగే వచ్చేసి పిఎం కిసాన్ రైతు భరోసా కాదు మన పిఎం కిసాన్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో 2,000 రూపాయల చొప్పున ఏవైతే ఉన్నాయో అవైతే లబ్ధి పొందాలనుకున్న వారైతే పొందవచ్చు. కాబట్టి ఇదైతే వార్త. అలాగే రైతు భరోసా నిధులు వచ్చేసి వానాకాలం సీజన్కి రైతు బంధువు చూసుకున్నట్టయితే మనకు ఈ నెల 23వ తేదీ లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైతు భరోసా నిధులు వచ్చేసి ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఉందో ఎకరానికి అయితే 7,500 అయితే పోయినా సరే 5,000 రూపాయలు ఎంతో ఇచ్చారు. కానీ ఈసారి కనుక అట్లా లేదు. మనకి ఏదైతే ఉందో ఈసారి వానాకాలం సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందట. ఆల్రెడీ అయితే మనకు అఫీషియల్గా వచ్చేసి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల లేకపోతే జూన్ జూలై మనకి ఏదైతే ఉందో మొదటి వారంలోగానైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల కానున్నాయి. కాబట్టి ఇది అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.